అందరికీ నమస్కారం. నా పేరు గాదె అనుష. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిల గ్రామం. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మా వారు 10th కంప్లీట్ చేశారు. మేము 7 సంవత్సరాల నుంచి 3 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని చేస్తున్నాము. 2 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఆకుకూరలు వేసుకోవడం జరిగింది. మధ్యలో దుంపజాతి కూరగాయలు అవి కూడా వేసుకున్నాను. పత్తిలో అంతర పంటగా కంది పెడతాను. ఈ సంవత్సరం కొత్తగా 1 ఎకరంలో అరటి సాగు చేసుకోవడం జరిగింది. అరటిలో రకరకాల కూరగాయలు, దుంపజాతి, ఆకుకూరలు, అన్ని రకాల పండ్లు మా ఇంటి కనీస ఖర్చుల కోసం, మా అందరి ఆరోగ్యం కోసం నేను ఈ పద్ధతిని పాటిస్తున్నాను. ఒక ఎకరానికి 1000 అరటి మొక్కలు పెట్టుకోవడం జరిగింది. నేను అరటి మొక్కకి 40 అంగుళాలతో పెట్టుకోవడం జరిగింది. ఎందువలనంటే అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టుకోవాలనుకున్నాను. మామూలుగా విడి రైతులైతే మొక్కకి 80 అంగుళాల దూరంతో పెట్టుకుంటారు. నేను అన్ని రకాల పండ్ల మొక్కలు నాటడం కోసం 40 అంగుళాలు డిస్టెన్స్తోనే అరటి మొక్కలు పెట్టుకున్నాను. సాలుకి 120 అంగుళాలతో బెడ్లు చేసుకోవడం జరిగింది. 2 బెడ్లు చేసుకున్నాను. అడుగు కాలువ తీసుకున్నాను. ఆ కాలువల్లోనేమో పండ్ల మొక్కలు పెట్టుకోవడం జరిగింది. 2 బెడ్లలో ఆకుకూరలు వేసుకోవడం జరిగింది. కూరగాయలు వేసుకున్నాను. ఇదే అరటి చేలో నేను అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టుకోవడం జరిగింది. నిమ్మ 10 మొక్కలు వేసుకోవడం జరిగింది. జామ 10 మొక్కలు వేసుకోవడం జరిగింది. సీతాఫలం 10 మొక్కలు వేసుకోవడం జరిగింది. పనస 5, రేగి మొక్కలు ఒక 10 వేసుకోవడం జరిగింది. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు 10 వేసుకోవడం జరిగింది. అన్ని రకాల పండ్ల మొక్కలు ఇదే విధంగా వేసుకోవడం జరిగింది. నా అరటి తోటకు తుఫాను ప్రభావం లేకుండా ఉండడం కోసం నా పొలం చుట్టూ 2 సార్లు ఇక్లిస్ తోట పెట్టుకోవడం జరిగింది. అందువలన తుఫాను వచ్చినా కూడా నా పొలానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ 2 ఇక్లిస్ సాళ్ళు కూడా ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ ఎకరం అరటి తోటకి, ఆకుకూరలకి, కూరగాయలకి, దుంపజాతికి అన్నిటికి కూడా గంజవామృతం వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ద్రవజీవామృతం పిచికారి చేయడం జరిగింది, పారించడం జరిగింది. అప్పుడప్పుడు పురుగుకి అగ్నేస్త్రము, దోమకి వాటికి నీమాస్త్రం కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది. నాకున్న 3 ఎకరాల పొలంని కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నాను. ప్రధాన పంటకు ముందు PMDS వేసుకోవడం జరుగుతుంది. PMDS వేసుకోవడం వలన ప్రధాన పంటకు మంచి దిగుబడి వస్తుంది. అంతర పంటలకు కూడా మంచి దిగుబడి వస్తుంది. పురుగు, తెగుళ్ళు కూడా ఉధృతి తక్కువగా ఉంటుంది. ఈ ఎకరం పొలము కౌలుకు తీసుకోవడం కానీ, అరటి మొక్కలు వేసుకోవడానికి కానీ, వీటిలో అంతర పంటలు వేసుకోవడానికి కానీ, ఆకుకూరలు పెట్టడానికి, కూరగాయలకి బెడ్లు చేసుకోవడానికి, వీటన్నిటికి కలిపి నాకు ఇప్పటి వరకు 70,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ ఖర్చు పోగా 2,30,000 ఆదాయం మిగిలింది. ఇంకా అరటికి రావాల్సిన గెలలు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఎంతో కొంత ఆదాయం సమకూర్చుకుంటాను.
నేను బయట ఎటువంటి కూరగాయలు గానీ, ఆకుకూరలు గానీ, పండ్లు గానీ కొనుగోలు చేయకుండా ఉంటున్నాను. నేను ఈ మోడల్ వేసుకోవడం వల్ల అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మా ఇంట్లోకి అన్నీ గూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులమంతా ఆరోగ్యంగా ఉన్నాము. అదేవిధంగా 365 రోజులు ఏదో ఒక రూపంలో రోజు గూడా మాకు ఆదాయము కూరగాయల వల్ల గానీ, ఆకుకూరల వల్ల గానీ, పండ్ల వల్ల గానీ తీసుకోవడం జరుగుతుంది. మాకిన్ని రకాల పంటలు వేసుకోవడం వలన నిరంతరం ఆరోగ్యంగా ఉంటున్నాము. నిరంతరం ఆదాయాన్ని పొందుతున్నాము. భూమికి కూడా బయోడైవర్సిటీ అందుతుంది. జీవ వైవిధ్యత పెరుగుతుంది. కర్బన శాతం కూడా పెరుగుతుంది. ఇవన్నీ వేసుకోవడం వలన సూర్యరశ్మి డైరెక్ట్‌గా భూమిని తాకకుండా కాపాడుతుంది. రైతు సోదరులందరికీ నేను చెప్పదలసింది ఒకే పంట వేసుకోకుండా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన నిరంతరం మనం ఆదాయం పొందుతాము. మనం ఆరోగ్యంగా ఉంటాము. భూమిని కూడా కాపాడుతాము.